హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ విరాట్తో చక్కెర తిన్నప్పటి ఫీలింగ్ కన్నా పాయసం తిన్నప్పటి ఫీలింగ్ బాగుంటుంది కదా. చక్కెర కోసం కక్కుర్తి పడతావేంటి బావా? ఈరోజు హ్యాపీగా రెస్ట్ తీసుకుని రేపు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందాం. ఈ ఒక్కరోజు నా మాట విను బావా, రేపు నీకు అస్సలు అడ్డు చెప్పను ప్లీజ్ బావా అంటుంది. విరాట్ అలుగుతూ నువ్వు మాత్రం నన్ను బాగానే కన్విన్స్ చేశావు అంటాడు. చంద్రకళ లవ్ యూ బావా అంటూ విరాట్ని హక్ చేసుకుంటుంది. ఇక చంద్రకళ తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. శ్యామల చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్రకళ శ్యామలను చూసి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నారా, తెస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. శ్యామల చంద్రకళను పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. చంద్రకళతో నన్ను క్షమించమ్మా అంటుంది. చంద్రకళ మీరు క్షమాపణ అడగడం ఏమిటి పిన్ని గారు అంటుంది. శ్యామల ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళను నిలదీయడమే కాదు, తాము తప్పు చేశామని తెలుసుకున్నప్పుడు క్షమాపణ అడిగి తీరాలి, అప్పుడే అది పెద్దరికం అనిపించుకుంటుంది అంటుంది. నీ విషయంలో నేను పొరపాటు పడి చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నేను ఇంటికి వచ్చినప్పుడు నీ మంచితనం ఏంటో చూసినా నువ్వు శత్రువు ఇంటి బిడ్డవని తెలియగానే నువ్వు ఆ వరదరాజుల్లాగే ఈ ఇంటి నాశనం కోరి వచ్చావనుకున్నాను. నీ మంచితనం అంతా నటన అనుకున్నాను. దాన్ని ఆసరాగా తీసుకుని ఆ శాలిని చేయాల్సిన తప్పులన్నీ చేసి నిందలన్నీ నీ మీద వేసింది. నీకు ఏ పాపం తెలియదని నిరూపించుకోవడానికి నువ్వు ఎంత పోరాడినా మేమంతా నిన్నే తప్పు పట్టాము. నేనైతే నేను అనరాని మాటలని నిన్ను చాలా కష్టపెట్టాను. అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అదంతా నువ్వెలా భరించావో తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనిప్పుడు క్షమాపణ అడగడం వల్ల ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన బాధ తొలగిపోదని తెలుసు. కానీ నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట చెప్తే నా గుండెల్లో బాధ తొలగిపోతుంది అంటూ నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతుంది. చంద్రకళ పిన్నిగారు అంటూ శ్యామలను హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. నాకు మీ ప్రేమ గుర్తుంటుంది కానీ మీ ద్వేషం కాదు అని ఎప్పుడో చెప్పాను. పరిస్థితులను బట్టి మీరు నన్ను తప్పు పట్టారు కానీ నిజం తెలుసుకుని మీరు నన్ను హక్కున చేర్చుకుంటారని, మళ్ళీ అభిమానం పంచుతారనే నమ్మకం నాకెప్పుడు ఉంది. మీ మనసేంటో నాకు తెలుసు పిన్నిగారు. మీరే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. ఆ విషయంలో మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరు నాకు చేసిన మేలుతో పోలిస్తే మీరన్న మాటలు చాలా చిన్నవి పిన్నిగారు. కాబట్టి మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు అంటుంది. శ్యామల చంద్రకళతో భూదేవికున్నంత ఓర్పు ఉంది నీకు అంటుంది. ఈ కాలం ఆడపిల్లలు అత్తారింట్లో చిన్న మాట కూడా పడకుండా ఎగోలకు పోయి కాపురాలు కూల్చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఇంటిల్లి పాతి నిన్ను ద్వేషించినా, చెయ్యని పనులకు దూషించినా ఎంతో ఓర్పుతో అన్నింటినీ భరించావు. కోడలిగా నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించావు. నీ చేత కన్నీళ్లు పెట్టించిన ఇంటికి నువ్వు మాత్రం సంతోషం అందించాలనే ప్రయత్నించావు. నువ్వు గడుసు పిల్లవనుకున్నాను కానీ నీది చాలా గొప్ప మనసు చంద్ర. నువ్వు ఈ ఇంటికి కోడలిగా రావడం, ఈ కుటుంబం చేసుకున్న అదృష్టం అంటుంది శ్యామల. చంద్రకళ ఈ పిన్నిగారి రూపంలో ఇంకో అమ్మ రావడం నేను చేసుకున్న అదృష్టం పిన్నిగారు అంటూ పదండి పిన్నిగారు కాఫీ ఇస్తాను అంటుంది. శ్యామల ఈరోజు నేనే నీకు కాఫీ కల్పిస్తాను పద అంటూ చంద్రకళ శ్యామల లోపలికి వెళ్తారు. ఇక శాలిని క్రాంతికి కాఫీ తెస్తుంది. క్రాంతి కాఫీ నిన్నెవరు తెమ్మన్నారు అంటూ కాఫీలో ఏం కలిపావు అంటాడు. శాలిని నువ్వు తాగే కాఫీలో నేనేం కలుపుతాను అంటుంది. క్రాంతి ఏమో నీ గురించి ఏమీ తెలియనప్పుడే ఎన్నో చేసిందానివి, ఇప్పుడు అందరికీ తెలిసాక తెగించవన్న గ్యారంటీ ఏంటి అంటాడు. శాలిని అలా మాట్లాడు క్రాంతి, గతంలో నేను చాలా పాపాలు చేశాను. నా తప్పులు తెలుసుకొని నేను రియలైజ్ అయ్యాను. నేను మారిపోయాను క్రాంతి. ఆల్రెడీ నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకు అంటుంది. క్రాంతి నీ బాధ నిజమని నేను నమ్ముతా అనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివే కాదు, ఒళ్ళంతా విషం నింపుకున్న తాచుపామువి. నీకు కాటేయడమే తప్ప పశ్చాత్తాపడడం, కుమిలిపోవడం అస్సలు తెలియవు. నీ కపట ప్రేమను, మొసలి కన్నీటిని నమ్మి నా కుటుంబానికి ఇప్పటిదాకా చాలా నష్టం కలిగించాను. నీలాంటి దాన్ని ప్రేమించి నా జీవితంలోకి తెచ్చిపెట్టుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంటూ క్రాంతి వెళ్ళబోతూ ఉంటాడు. శాలిని క్రాంతిని ఆపి ప్లీజ్, నా మీద కోపం పోలేదని నాకు తెలుసు. నేను చేసిన పనులకి నీకు కోపం రావడంలో తప్పు లేదు. ఇకపై నేను ఏ తప్పు చేయను క్రాంతి. నువ్వు కోరుకున్న భార్యగానే ఉంటాను. ఈ ఇంటి క్షేమం గురించి ఆలోచిస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ అంటుంది. క్రాంతి నేను క్షమించడం ఈ జీవితంలో జరగదు అంటాడు.
నీ వల్ల మా నాన్న ఎంత సఫర్ అయ్యారు. నీ వల్ల దేవత లాంటి చంద్రవతినను అనరాని మాటలన్నాను, అవమానించాను. తండ్రి తర్వాత తండ్రిలా, ఒక ఫ్రెండ్లా, వెల్విషర్లా నా మంచి కోరే అన్నయ్యను దూరం పెట్టాను. నీ మాయలో పడి నా కుటుంబాన్ని నేనే కష్టాల్లోకి నెట్టాను. నీ మొహం చూస్తేనే అవన్నీ నా కళ్ళ ముందు కనిపించి నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నువ్వు చేసిన పాపాలకి క్షమాపణే లేదు. నువ్వేంటో తెలిసిన క్షణమే మన మధ్య బంధం తెగిపోయింది. అమ్మా నాన్నలు తాళిబంధానికి విలువనిచ్చి నిన్ను క్షమించి ఇంట్లో ఉండనిచ్చారు. కానీ నా మనసులోంచి నువ్వెప్పుడూ వెళ్ళిపోయావు. బయట వాళ్ళ దృష్టిలో నువ్వు భార్యగా బ్రతుకుతావు. కానీ నాకు సంబంధించినంత వరకు నువ్వు ఈ ఇంట్లో ప్రాపర్టీలా పడుంటావు. అంతే. నువ్వు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, ఎన్ని క్షమాపణలు చెప్పినా నా మనసు కరగదు. నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడం జరగదు. నాకేం కావాలో నేను చూసుకుంటాను. ఇలా కాఫీలు టిఫిన్లు అనే వంకతో నువ్వు అస్తమానం నా ముందుకొచ్చి అతి ప్రేమను చూపించే ప్రయత్నం చేయకు. నాకింకా చిర్రెత్తుకొస్తుంది. నువ్వు నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది, గుర్తుపెట్టుకో అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతాడు. ఇక జగదీశ్వరి మిర్రర్ ముందు నిల్చుని రెడీ అవుతూ ఉంటుంది. రఘురాము బొకే తెచ్చి జగదీశ్వరికి ఇచ్చి వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్తాడు. జగదీశ్వరి, మన పిల్లలే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వయసుకొచ్చారు, ఇంకా ఈ వేషాలేంటి అని అడుగుతుంది. రఘురాము, అదేంటి జగదీశ్వరి, ఈరోజు గుర్తుపెట్టుకుని మరీ విషెస్ చెప్పినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావనుకుంటే ఇలా మాట్లాడతావేంటి అంటాడు. జగదీశ్వరి, ఈ వయసులో మనకు ఇవన్నీ అవసరమా అంటుంది. రఘురాము, ప్రేమకు వయసేంటి అంటాడు. పిల్లలు పెద్దవాళ్ళైనంత మాత్రాన మన మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోతుందా ఏంటి? ఇంట్లో ఫస్ట్ మనమే సీనియర్ మోస్ట్ ప్రేమ జంట, అది గుర్తుపెట్టుకో అంటాడు. జగదీశ్వరి నవ్వుతూ బొకే తీసుకుని థ్యాంక్ యూ అండి అంటుంది. రఘురాము, మరి నువ్వు నన్ను విష్ చేయలేదు అంటాడు. జగదీశ్వరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అంటుంది. రఘురాము, ఐ లవ్ యూ జగదీశ్వరి అంటూ మన కాలేజీ డేస్లో ఫస్ట్ టైం నీకు ఐ లవ్ యూ చెప్పిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి అంటాడు. జగదీశ్వరి, ఇలాంటివి మాత్రం మీకు బాగా గుర్తుంటాయి అంటుంది. రఘురాము, నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ అవి, వాటిని ఎలా మర్చిపోతాను అంటాడు. ఆ రోజుల్లో నువ్వు లంగా ఓణి వేసుకుని కాళ్ళకు పట్టీలు పెట్టుకుని అలా అలా నడుస్తూ రావడం చూస్తుంటే అని అంటూ ఉంటే జగదీశ్వరి ఆపండి అంటూ గతాన్ని తలుచుకుని మురిసిపోయింది చాలు, ఇక బయటకు వెళ్దాం పదండి అంటుంది. రఘురాము, వెళ్లే ముందు నీకు ఇంకో విషయం చెప్పాలి అంటాడు. ఇంట్లో ఇంకో 2 ప్రేమ జంటలు ఉన్నాయి కదా, అదే విరాట్ చంద్రకళ, క్రాంతి శాలిని, వాళ్ళందరి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటాడు. ఈరోజు వ్యాలంటైన్స్ డేని మన 3 జంటలు సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ కటింగ్ ప్లాన్ చేశాను అంటాడు. జగదీశ్వరి, అదంతా ఎందుకండి, పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అంటుంది. రఘురామ, అలా అంటావేంటో, లవర్సు కపుల్స్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కామన్. పేరెంట్స్ పిల్లలు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం స్పెషల్ కదా. ఇలాంటి సీను అందరిళ్ళల్లో ఉండదు, మనకి స్పెషల్గా గుర్తుండిపోతుంది. నువ్వు అడ్డు చెప్పకూడదు అంటాడు. జగదీశ్వరి, సరే అండి మీ ఇష్టం అంటుంది. రఘురాము, నా మతిమరుపు వల్ల మన ప్రేమను ఎక్కడ మర్చిపోతానో అని భయపడేవాడిని. అలాంటిది ఈరోజుని గుర్తుపెట్టుకోగలిగాను అంటే దానికి కారణం నువ్వు, మన పిల్లలు నా మీద చూపిస్తున్న ప్రేమే జగదీశ్వరి. మీరంతా నా లైఫ్లో ఉండడం నిజంగా నా అదృష్టం అంటాడు. జగదీశ్వరి, మీతో లైఫ్ పంచుకోవడం నాకు కూడా అదృష్టం అండి అంటుంది. ఇక శ్యామల చంద్రకళకు కాఫీ ఇచ్చి తను కాఫీ తీసుకుంటుంది. కాఫీ ఎలా ఉంది అని చంద్రకళను అడుగుతుంది శ్యామల. చంద్రకళ బాగుంది అంటుంది. ఇంతలో జగదీశ్వరి రఘురాం హాల్లోకి రావడంతో చంద్రకళ జగదీశ్వరితో, అత్తయ్య మీకు కాఫీ ఇవ్వమంటారా అని అడుగుతుంది. జగదీశ్వరి, వద్దమ్మా, మేము ఆల్రెడీ తాగేశాము అంటుంది. చంద్రకళ, 1 నిమిషం అత్తయ్య అని చెప్పి లోపలికి వెళ్ళి తాళాలు తెచ్చి జగదీశ్వరికి ఇచ్చి, ఇన్ని రోజులు మీరు డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల ఇంటిని మెయింటైన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పుడంతా సెట్ అయింది కాబట్టి ఇవి నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఇంటిని మీరే మెయింటైన్ చేయండి అంటుంది. కామాక్షి, అవునొదిన, నువ్వే తీసుకో, చంద్ర చూసుకోవాల్సిన పనేం లేదు అంటుంది. జగదీశ్వరి, నువ్వు ఉండు కామాక్షి అంటూ చంద్రకళతో, ఇంటి పెద్ద కోడలిగా ఇంటి బాధ్యత నీదే కాబట్టి ఈ తాళాలు నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అంటుంది. చంద్రకళ, అది కాదత్తయ్య, పెద్దవాళ్ళు మీరు చూసుకుంటే బాగుంటుంది అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శాలిని చంద్రకళతో, అత్తయ్య మంచి డెసిషన్ తీసుకున్నారు అంటుంది. నువ్వు ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తావు, అన్ని పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటావు, ఈ ఇంటికి ఏ కష్టం రాకుండా చూసుకుంటావు, కాబట్టి ఇంటి బాధ్యత నువ్వు చూసుకుంటేనే మంచిది అంటుంది.
శ్యామల శాలినితో అందరి ముందు మంచిదానిలాగా బాగానే మాట్లాడతావులే, చేయాల్సిన పనులన్నీ చాటుమాటుగా చేసేస్తావు అంటుంది. చంద్రకళ పిన్నిగారు మీరు ఊరుకోండి అంటుంది. శ్యామల ఏంటమ్మాయి ఊరుకునేది, ఎన్ని కష్టాలు పెట్టింది నిన్ను అంటూ శాలినితో ఈ విషయంలో కూడా పగబట్టి మళ్ళీ చంద్రని ఇబ్బంది పెట్టాలని చూస్తే నీకు మామూలుగా ఉండదు. నీ తప్పుల్ని క్షమించి వదిలేశామని నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటామనుకోకు. ఇక నుంచి నా 2 కళ్ళు నీ మీదే ఉంటాయి, గుర్తుపెట్టుకో అంటుంది. శాలిని ఈర్ష్యా ద్వేషాలు నిండిన శాలిని ఇప్పుడు లేదు పిన్నిగారు అంటుంది. కామాక్షి శాలిని తప్పులు బయటపడ్డాయి కదా అని తనను ఒక్కదాన్ని నిందించకు శ్యామ, చంద్ర కూడా తక్కువేమీ కాదు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అంతే అంటుంది. రఘురామ్ కామాక్షితో నీకు చంద్ర మీద ఇంకా కోపం తగ్గలేదా కామాక్షి అంటాడు. కామాక్షి ఎలా తగ్గుతుందన్నయ్యా అంటుంది. శ్యామల కామాక్షితో నీ బాధేంటో నాకు బాగా తెలుసులేవే అంటుంది. చంద్ర ఇంటిని మెయింటైన్ చేస్తే నీ పాకెట్ మనీ కటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అదే వదిన్ చూసుకుంటే తనను కాకాపట్టి నీకు కావాల్సింది నొక్కేయవచ్చు అంతే కదా అంటుంది. కామాక్షి అదేం కాదు అంటుంది. శ్యామల అయితే నోరు మూసుకుని ఉండవే అంటూ చంద్రకళతో అమ్మ చంద్ర, అన్ని సమస్యలు ఉన్నప్పుడే ఇంటి బాధ్యత సక్రమంగా చూసుకున్నావు, అంతా సామరస్యంగా ఉంది కదా, ఇప్పుడెందుకు వద్దంటున్నావు, నువ్వే చూసుకో అంటుంది. శాలిని తీసుకో చంద్ర, యూ డిజర్వ్ ఇట్ అంటుంది. జగదీశ్వరి శాలినితో చంద్రని మెచ్చుకోవడమే కాదు, నువ్వు తన అడుగుజాడల్లో నడవడం నేర్చుకుంటే మంచిది అంటుంది. శాలిని అలాగే అత్తయ్య గారు అంటుంది. జగదీశ్వరి చంద్రకళకు తాళాలిస్తుంది. చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జగదీశ్వరి అందరూ కలిసి మీకు నచ్చిన వంటల్ని ప్రిపేర్ చేయండి, ఈరోజు సరదాగా ఫ్యామిలీ అంతా కలిసి భోంచేద్దాం అంటుంది. చంద్రకళ సరే అత్తయ్య అంటుంది. కామాక్షి మొహం తిప్పుకుంటూ ఉంటుంది. రఘురామ్ జగదీశ్వరితో అసలు విషయం చెప్పవేంటి అంటాడు. జగదీశ్వరి మీరే చెప్పండి అంటుంది. శ్యామల ఏంటన్నయ్య అని అడుగుతుంది. రఘురాము ఏం లేదు శ్యామల, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఇంట్లో ఉన్న 3 ప్రేమ జంటలు కలిసి కేక్ కట్ చేయాలని ప్లాన్ చేశాను అంటాడు. శ్యామల సూపర్ అన్నయ్య అంటుంది. రఘురాము నేను ప్లాన్ మాత్రమే చేశాను, ఏర్పాట్లు చేయాల్సింది మీరే అంటాడు. శ్యామల అదెంత పనన్నయ్య, చిటికలో చేసేస్తామంటూ కామాక్షితో పదవే కామ అదరగొట్టేద్దామంటుంది. కామాక్షి నేను రాను అంటుంది. శ్యామల పద అంటూ కామాక్షిని తనతో తీసుకెళ్తుంది. రఘురామ్ చంద్రకళ శాలినితో మీరు వెళ్ళి మీ భర్తలకు విషయం చెప్పి ఫుల్గా రెడీ అయ్యి రండి అంటాడు. చంద్రకళ శాలిని లోపలికి వెళ్తారు. ఇక కామాక్షి అయిష్టంగా వ్యాలంటైన్స్ డేకి డెకరేషన్ చేస్తూ ఉంటుంది. శ్యామల ఓసే కొంచెం సరిగా చేయవే, ఏదైనా పని చేస్తున్నప్పుడు కాస్త ధ్యాస పెట్టి చేయడం నేర్చుకో అంటుంది. కామాక్షి ఆ ధ్యాస ఏదో నువ్వే పెట్టుకో, నేను ఇది చేయడమే చాలా ఎక్కువ అంటుంది. శ్యామల ఎందుకే అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అంటుంది. కామాక్షి లేకపోతే చంద్రకళ శాలినీల కోసం నేను ఆరాటపడుతూ ఈ అలంకరణలన్నీ చేయడం ఏమిటి, నాకేమీ నచ్చట్లేదు అంటుంది. శ్యామల ఏమెందుకు అంటుంది. కామాక్షి ఏమీ తెలియనట్టు ఏమని అలా అడుగుతావేంటి అంటుంది. ఇక రఘురాము జగదీశ్వరికి కేక్ తినిపిస్తాడు. జగదీశ్వరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ రఘురామ్కి కేక్ తినిపిస్తుంది. శ్యామల రే విరాట్ ఇప్పుడు మీరు అంటుంది. చంద్రకళ విరాట్కి కేక్ తినిపించి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటుంది. విరాట్ చంద్రకళకు కేక్ తినిపించి హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై లవ్ అంటాడు. రఘురామ్ రే క్రాంతి ఇప్పుడు మీ టర్న్ అంటాడు. క్యాండిల్ వెలుగుతూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. క్రాంతి కోపంగా కేక్ని కిందికి విసిరేస్తాడు. శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.